చంద్రబాబు నాయుడు గారికి అటువంటి ఆలోచన ఉంటే నువ్వు బయటకు వస్తావు ఇవాళ జగన్ రెడ్డి. నువ్వు చేసిన పని మేము చేయలేమా? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటికి తాళ్ళు కట్టావు గేటుకి. ఇవాళ మేము గొలుసులు కట్టలేమా? మేము గొలుసులు కట్టలేమా? నీ తాడేపల్లి ప్యాలెస్కి ఇవాళ ఏదో వాగుతా ఉన్నా మీడియా ముందుకు వచ్చి రాష్ట్రపతి పాలనలు పెట్టాలి, అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుకుంటాం. ఏంటి ఆయన అడ్డుకునేద్దా? చూద్దాందా అసెంబ్లీలో నీ బండారం అంతా అసెంబ్లీలోనే బయటపెడతాం. ఆ రోజున గృహ నిర్బంధం చేసి ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళనివ్వకుండా చేస్తే ఏమైపోయారు? మీరు కూడా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారా ఏంటి? ఈ అరాచకాలు, హత్యలు, మానవంగాల మీద, గంజాయి మీద ఖచ్చితంగా వీడియోలు చూపిస్తాం. ఆ రోజున ఇదిగో మిస్బా తల్లి గురించి చూపిస్తాం. ఆ రోజున ఒక నిజంగా ఎంత బాధేసింది సార్. చదువుల తల్లిని చంపేశారు. ఎస్, ఈ స్టోరీ చూపిస్తాం. అమర్నాథ్ పిల్లోడు చూపిరా? ఆ రోజు నిజంగా అన్ని చూపిస్తాం. అమర్నాథ్ గురించి చూపిస్తాం, మిస్బా గురించి చూపిస్తాం. డ్రైవర్ సుబ్రహ్మణ్యం వెళ్ళావని వాళ్ళ ఇంటికి నీ ఎమ్మెల్సీ చంపి డెడ్ బాడీ పార్సల్ చేస్తే ఎక్కడ తొంగున్నావా నువ్వు? వెళ్ళావా డ్రైవర్ సుబ్రహ్మణ్యం దగ్గరికి? రౌడీ షీటర్ జైలు నుంచి బయటకు వస్తే ర్యాలీలు పెట్టిస్తావా? ఇవాళ నువ్వు పరామర్శల కోసం వెళ్తావా? పోలీసుల వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్న అబ్దుల్ సలాం కుటుంబం ఎక్కడ పడుకున్నావా నువ్వు? చూపిస్తాం, అసెంబ్లీలో చూపిస్తాం. నీకు అబ్దుల్ సలాం యొక్క దీన గాథ అసెంబ్లీలో చూపిస్తాం. నీకు దమ్ముంటే సమాధానం చెప్పు. ఆ రోజున ఏం చర్యలు తీసుకున్నావా? ఒక కుటుంబం మొత్తం రైలు పట్టాలపై పడుకుంది. ఇవాళ మైనారిటీల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఏం చేసావా నువ్వు? ఆ రోజున కనీసం పరామర్శకు వెళ్ళలేదు సార్. ఆ రోజున ఏం చేశాడో తెలుసా? సలాం బంధువుల్ని పరామర్శించడానికి ఇంటికి వెళ్లకుండా ముఖ్యమంత్రి ఆ రోజున కర్నూలు జిల్లాలో దేనికి వెళ్ళాడు? తుంగభద్ర పుష్కరాలకి అక్కడికి వెళితే పాప ఆ కుటుంబం వచ్చి అక్కడ గెస్ట్ హౌస్ దగ్గర ఏపీఎస్పీ బెటాలియన్ గెస్ట్ హౌస్ దగ్గర రోడ్డుపై నుంచుంటే అక్కడ కారు ఆపితే నువ్వు మాట్లాడతావా? అబ్దుల్ సలాం కుటుంబం దగ్గరికి వెళ్ళావా నువ్వు? ఆ రోజున పల్నాడు వాళ్ళు ఏదో జరిగిపోతుందని చెప్తా ఉన్నావు. ఆ రోజున ఇదిగోండి సార్, చంద్రయ్యని ఏ రకంగా చంపారు సార్? ఏ రకంగా చంపారు చంద్రయ్యని? నడి రోడ్డు పైన పీక కోసి చంపితే ఏం చేస్తా ఉన్నావు నువ్వు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏం మాట్లాడేవాళ్ళు? నువ్వు పల్నాడు గురించి మాట్లాడుతూ ఉన్నావు. వైసీపీ బాధితులకి పునరావాసం, గుంటూరులో మేము ఒక పునరావాస కేంద్రాన్ని పెట్టాం. ఊళ్ళు ఖాళీ చేశారు పల్నాడులో. ఒక్క స్టేట్మెంట్ ఇచ్చావా? అధికారులకు ఒక్క డైరెక్షన్ ఇచ్చావా? లా అండ్ ఆర్డర్ గురించి నువ్వు ఆ రోజున మాట్లాడావా? ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అది మేం చెప్పలేదు సార్. ఇదిగోండి ఎన్హెచ్ఆర్సీ బృందం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ బృందం, పల్నాడుకు ఎన్హెచ్ఆర్సీ బృందం క్షేత్రస్థాయిలో శాంతి భద్రతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎన్హెచ్ఆర్సీ ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? ఏమైపోయిందా నీ వ్యవస్థ? రోజున దిస్ ఈస్ డేటెడ్ 30/10/2019 అక్టోబర్ 30 తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎన్హెచ్ఆర్సీ అక్కడ వెళ్ళి అడిగితే ఎన్హెచ్ఆర్సీ వాళ్ళకి, సార్ పోలీసులే మమ్మల్ని పొమ్మన్నారు సార్, ఊళ్ళు ఖాళీ చేసాం సార్ అని చెప్పి ఆ రోజున పల్నాడు ప్రజలు ఆవేదనతో బాధపడతా ఉంటే ఏమైపోయావు నువ్వు? ఆ రోజున ఇదిగోండి. అంతేకాకుండా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు సార్, ఇది వ్యక్తిగత కక్షలని చిత్రీకరిస్తూ ఉన్నారంట. ఇవాళ ఏదో ఎల్లో మీడియా చిత్రీకరిస్తూ ఉందంట. కానీ ఇదిగోండి చంద్రయ్య మృతిని వీళ్ళు చెప్పింది ఏంటో తెలుసా? హత్యకు గురైన తోట చంద్రయ్య పాత కక్షల నేపథ్యంలో టీడీపీ గ్రామ నేత హత్య. ఆ పకోడీ పేపరు, ఆ దిక్కుమాలిన పకోడీ పేపర్లో రాసినటువంటి రాతలు సార్. ఇవి కదా అబద్ధపు రాతలు అంటే, ఇది కదా చిత్రీకరించడం అంటే, ఇది కదా వాస్తవాన్ని పక్కదారి పట్టించడం అంటే. ఇప్పుడు ఆయనకి ఎట్లా ఉందంటే పట్టాభి గారు, ఆయనకి ఎట్లా ఉందంటే అక్కడికి వెళ్ళి కూడా అంటే ఆ సాగు దగ్గర వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి అక్కడ కూడా ఆంధ్రజ్యోతి అంటాడు, ఏబిఎన్ అంటాడు, లేకపోతే ఇంకోటి ఇదే టీవీ5 అంటాడు, ఎల్లో మీడియా అంటాడు. ఇప్పుడు ఆయనకి రాష్ట్రంలో ప్రజలు, ఓటర్లు అందరూ ఎల్లో ప్రజలు, ఎల్లో ఓటర్లు లాగానే కనపడతా ఉన్నారు ఆయనకి.